ఇన్ఫినిక్స్ వాళ్ళైతే ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రోని అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఇదే ఫోన్ బాక్స్ వచ్చేసి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీంట్లో ఫస్ట్ అయితే కేస్ అయితే వచ్చింది. మీకు అయితే కేస్ క్వాలిటీ అయితే బాగున్నది, మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు ఈ కేస్ అయితే. ఇంకా డాక్యుమెంటేషన్ అయితే ప్రొవైడ్ చేసిళ్ళు. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేసిళ్ళు. 90 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. డిజైన్ అయితే మీకైతే సేమ్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లెక్క ఉన్న డిజైన్ అయితే మీకైతే. ఇంకా సైడ్కి అయితే ఒక బటన్ అయితే ఇచ్చిళ్ళు. ఈ బటన్ చూసి ముందు చెప్తా. 3 కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని నన్ను అడిగితే ఆరెంజ్ కలర్ బెటర్ ఉన్నది. అరౌండ్ మీకైతే 200 గ్రామ్స్ అయితే ఉన్నది ఫోన్ వెయిట్ అయితే. గొర్రెల 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా స్పీకర్ రిల్ ఇచ్చిళ్ళు. కింద యూఎస్బి టైప్ సి ఇచ్చిళ్ళు. సిమ్ ట్రైన్ అయితే ఇచ్చిళ్ళు. ఏఐ బటన్ అయితే ఇచ్చిళ్ళు ఇటు సైడ్కి అయితే. పైన కూడా మీకు అయితే స్పీకర్ ఇచ్చిళ్ళు. ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చిళ్ళు. ఇంకొకటి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇచ్చిళ్ళు. ఇటు సైడ్ అయితే పవర్ బటన్ ఇచ్చిళ్ళు. వాల్యూమ్ రాకర్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా హార్ట్ బీట్ చెక్ చేసుకోనికి ఒక బటన్ అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే హార్ట్ బీట్ చెక్ చేసుకునే బటన్. మరి బెజల్స్ అయితే చాలా తక్కువ ఇచ్చిళ్ళు. డిస్ప్లేలో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. 4500 స్పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. హెచ్బిఎం బ్రైట్నెస్ అయితే 1600 ఇచ్చు. హెచ్బిఎం బ్రైట్నెస్ అయితే ఉంటుంది. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. ఇంకా మీకైతే ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక డిస్ప్లే అయితే ఇచ్చింది కదా, ఇక్కడ నుంచి అయితే మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇట్లా కస్టమైజ్ చేసుకుంటే మీకు ఇట్లా అయితే అవుపిస్తుంది డిస్ప్లేలోనైతే. ఇట్లా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన మోడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకా లైట్ కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చింది. దీనిలో మంచి ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. 8GB 128GB వేరియంట్ బేస్ మోడల్ అయితే. యూఎఫ్ఎస్ 2.2 వస్తుంది. 3.1 ఇస్తే బాగుంది. ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది నాకైతే. అదొకటి అయితే నచ్చలే. ఇంకా యాంటీడూ స్కోర్ అయితే మీకు అరౌండ్ 10 lakhs వరకు అయితే వచ్చింది యాంటీడూ స్కోర్ అయితే. సిఓడి మొబైల్ అయితే 120 FPS లో అయితే హ్యాండిల్ చేస్తుంది. బీజేఎం అయితే 90 FPS లో అయితే హ్యాండిల్ చేస్తుంది. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 90 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. దీనిలో 3D వేపర్ చంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుందని చెప్తారు. XOS మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. మీకైతే Android 16 మీద రన్ అవుతుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయని చెప్తారు వీళ్ళైతే. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ యూజ్ చేసేటప్పుడు. కొంచెం బ్లోట్వేర్ ఉంటుంది. పనికిరాని యాప్స్ అయితే మీరైతే డిలీట్ అయితే చేసుకోండి. సర్కిల్ టు సర్చ్ ఫీచర్ ఉంటుంది. ఇంకొన్ని ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి మీకైతే. ఇదైతే ప్రీమియం అయితే ఉన్నది ఫోన్ అయితే. మీకైతే వైఫై 6 ఉన్నది. బ్లూటూత్ 5.4 ఉన్నది. NFC సపోర్ట్ ఉన్నది. వైఫై కాలింగ్ సపోర్ట్ ఉన్నది. డివైస్ స్లిమ్ అయితే ఇచ్చింది. దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉన్నది మీకైతే. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చింది ఈ ఫోన్లో మీకైతే. USB 2 తోటి అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే మీకైతే. NFC సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్లో. IP64 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. 68 ఇస్తే బాగుండు. కొంచెం నీళ్ళలో ముంచిన ఏం కాకుండా ఉంటుంది ఈ ఫోన్ అయితే. నీళ్ళలోనైతే ముంచరా, జస్ట్ చిన్న డ్రాప్స్కి అయితే మీకు అయితే సర్వైవ్ అయితే అవుతుంది. డిస్ప్లేని అయితే మేము డిసప్పాయింట్మెంట్ అయితే ఏదో అంత మంచి డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీనిలో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే కెమెరాస్ కూడా మీకు అయితే మంచి కెమెరాస్ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ 50 MP కెమెరా, ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిళ్ళు. ఇంకోటి 13 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఒకసారి అయితే మీరైతే చెక్ అయితే అండి ఫొటోస్ అయితే ఎట్లా వస్తానని. ఫొటోస్ పర్లేదు మీకైతే బాగానే వస్తాయి ఫొటోస్ అయితే. ఎరేజర్ ఉంటుంది మీకైతే. ఏఐ షాడో రిమూవ్ అవుతుంటుంది. అది కూడా మీరైతే యూజ్ అయితే తీసుకోవచ్చు. 28,999 అయితే పెట్టింది. దీని ప్రైస్ వచ్చేసి మీకైతే. ఒకసారి ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చితేనైతే ఈ ఫోన్ అయితే తీసుకోండి. ఫోన్ స్పెక్స్ అయితే మీకైతే బాగానే ఉన్నాయి.